హలో గైస్, ఇవాళ వీడియో ఏంటంటే చాలామందికి వెస్టేజ్ హోమ్ మీటింగ్ అక్కడ ప్రాస్పెక్ట్ దగ్గర అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే వాట్సాప్లోకి ఎలా ఇన్వైట్ చేయాలి అండ్ నెక్స్ట్ జూమ్ మీటింగ్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఈ వీడియోలో. హలో గైస్, ఇప్పుడు నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను హోమ్ మీటింగ్ ఎలా చెప్పాలి అండ్ నెక్స్ట్ మనం ఎట్లా నేర్చుకోవాలని ఒక వీడియో చేశాను. ఇప్పుడు హోమ్ మీటింగ్ మనం ఒక ప్రాస్పెక్ట్కి చెప్పిన తర్వాత ఇమీడియట్గా మనం అక్కడ ఏం చేయాలి ఆ ప్రాస్పెక్ట్ దగ్గర. సో అక్కడ ఏం చేయాలో ఒక 2 థింగ్స్ ఉన్నాయి, ఆ రెండిట్ల గురించి ఇవాళ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే మీరు అక్కడ జూమ్ మీటింగ్ క్రియేట్ చేయాలి అండ్ నెక్స్ట్ వాట్సాప్లోకి కూడా ఇన్వైట్ చేయాలి. దానికన్నా ముందు ఐడి వేయటం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఐడి వేయటం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అసలు జూమ్ మీటింగ్లోకి ఎలా ఇన్వైట్ చేయాలి, వాట్సాప్ గ్రూప్లోకి ఎలా ఇన్వైట్ చేయాలో ఫస్ట్ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్, ఆ ప్రాస్పెక్ట్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ జూమ్ మీటింగ్ అనేది మీరు అక్కడ డౌన్లోడ్ చేయండి. ఆ సార్ వాళ్ళ ఫోన్లో మీరు జూమ్ మీటింగ్ అనేది అక్కడ డౌన్లోడ్ చేయండి. సో జూమ్ మీటింగ్ అంటే ఫస్ట్ జూమ్ యాప్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఈ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ జూమ్ యాప్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్, సో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ ఫోన్లో జూమ్ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ వెల్కమ్ ఉంది కదా, సైన్ ఇన్ చేయండి. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సైన్ ఇన్ ఇక్కడ మన ఇష్టం, జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి అట్లా ఉంచినా పర్లేదు, లేదా సైన్ ఇన్ చేసుకుంటానంటే సైన్ ఇన్ అనే చేసుకోండి. ఇక్కడ గూగుల్ ఉంది కదా, సో కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కాబట్టి సో దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళ ఈమెయిల్ అకౌంట్స్ వస్తే ఆ ఈమెయిల్ అకౌంట్ ఇక్కడ లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లోకి ఇన్వైట్ చేయాలి. సో వాట్సాప్ గ్రూప్లోకి ఇట్లా నాది ఒక గ్రూప్ ఉంది, మాది ఒక గ్రూప్ ఉంది. సో అట్లా వాట్సాప్ గ్రూప్లోకి ఎలా ఇన్వైట్ చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా మన గ్రూప్, ఈ గ్రూప్ పైన క్లిక్ చేయండి. గ్రూప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా ఫీడ్ చేసుకొని ఎంటర్ చేసి వాళ్ళని అయితే మన వెస్టేజ్ గ్రూప్లోకి అయితే ఇన్వైట్ చేయండి, వాట్సాప్ గ్రూప్లోకి. సో ఇట్లా ఇన్వైట్ చేయడం ద్వారా ఏంటంటే లాభం, మనం ప్రతి ఒక్క అప్డేట్ ఇట్లా కొన్ని అప్డేట్స్ అనేది ఇక్కడ మనం అందించవచ్చు అనమాట. ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఫొటోస్ పెడతా ఉంటారు కదా, మన సార్ వాళ్ళు ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కటి దీంట్లో అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లోకి అసలు ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లోకి ఎందుకంటే ఇన్వైట్ చేయండి, జూమ్ మీటింగ్. సో ఇక్కడ జూమ్ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి చెప్పండి. కొత్త లీడర్స్కి ఏంటంటే వాళ్ళకి తెలియదు జూమ్ మీటింగ్ ఎట్లా పెట్టుకోవాలో, ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇట్లా మనకి మన సార్ వాళ్ళు జూమ్ మీటింగ్ ఒకటి క్రియేట్ చేసి లింక్ మనకి పంపిస్తారు. సో లింక్ పంపించిన తర్వాత ఇట్లా ఈ బ్లూ కలర్లో లింక్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా జూమ్ మీటింగ్లోకి వెళ్తాం. ఒక్కొక్కరికి ఈ ఇట్లా బ్లూ కలర్లో లేకుండా వైట్లో ఉంటే సో వాళ్ళొకసారి గ్రూప్లో ఇక్కడ స్టే అని ఉంటుంది, ఈ గ్రీన్ కలర్లో ఈ సైడ్ స్టే అని ఉంటుంది, ఈ స్టే మీద క్లిక్ చేస్తే వాళ్ళకి కూడా ఇట్లా బ్లూ కలర్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీని మీద ఇట్లా క్లిక్ చేయండి ఒకసారి. అంటే నెట్ ఉండాలి కంపల్సరీగా, నెట్ ఉంటేనే మాత్రమే మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, సో ఎడిటింగ్ డిస్ప్లే నేమ్, ఇక్కడ ఏంటంటే మీ పేరు అంటే ఆ ప్రాస్పెక్ట్ ఎవరిదైతే వాళ్ళని జూమ్ మీటింగ్లోకి ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ నేము ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏదైనా సీక్రెట్ కోడ్ ఒకటి ఉంటే ఆ సీక్రెట్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే నొక్కండి. ఓకే నొక్కి ఈ మైక్ ఉంది కదా, ఒకసారి దీన్ని ఇట్లా ఆఫ్ చేసుకొని జాయిన్ కొట్టండి. సో ఇట్లా జాయిన్ కొడితే మనం డైరెక్ట్గా జూమ్ మీటింగ్లో కానీ వస్తాం. మనం ఇక్కడ నేను ఆల్రెడీ జూమ్లోకి వచ్చేసాను. సో ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు మీరు ఫస్ట్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇది మైకు, ఈ మైక్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం అండ్ నెక్స్ట్ ఇది చాటింగు. దాని తర్వాత మనం మెయిన్ ఏంటంటే
ఒక లీడర్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ లీడర్‌తో లాస్ట్‌న ఒక 15 మినిట్స్ దాకా మనకి ఫీడ్‌బ్యాక్ ఉంటది. ఆ ఫీడ్‌బ్యాక్ ఎట్లా తీసుకోవాలంటే మనం హ్యాండ్ రైజ్ అనేది చేయాలన్నమాట. సో, హ్యాండ్ రైజ్ ఎట్లా చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఎవరు మొబైల్‌లో వాళ్ళ నేమ్ ఫస్ట్‌లోనే ఉంటది. సో, ఇక్కడ నా నేమ్ ఫస్ట్‌లోనే ఉంది. నా నేమ్ పైన నేను ట్యాప్ చేశాను. సో, ట్యాప్ చేస్తే ఇట్లా రైజ్ హ్యాండ్ అని వచ్చింది చూడండి. రైజ్ హ్యాండ్ అని వచ్చింది కదా! దీని మీద ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసినట్టు మనకొక సింబల్ వచ్చింది. సో, అట్లా సింబల్ వస్తే ఏందంటే మనల్ని మనం ఫీడ్‌బ్యాకు ఇస్తున్నాం కాబట్టి వన్ బై వన్ మనల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. అప్పుడు సార్ వాళ్ళు మనకి మైక్ ఆన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఒకసారి ఆన్ చేసుకొని వాళ్ళతోని మనం మాట్లాడవచ్చు. సో, ఇది జూమ్ మీటింగ్‌లో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది. అంటే కొత్త వ్యక్తులకు తెలీదు కాబట్టి కొత్త వ్యక్తుల చేత ఇవన్నీ మనం నేర్పించాలి స్టార్టింగ్‌లోనే. ఇట్లా ఉంటది. జూమ్‌లోకి ఎట్లా ఇన్వైట్ చేయాలి? అండ్ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్‌లోకి ఎట్లా ఇన్వైట్ చేయాలి అని. సో, వీడియో మాత్రం ఇన్ఫర్మేషన్‌గా ఉంటే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తా ఉంటే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఎవరైతే మీ టీమ్‌మేట్స్ ఉంటారో వాళ్ళకి కూడా చాలామందికి తెలీదు. సో, ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. చాలామందికి జూమ్ మీటింగ్‌లోకి ఎలా ఇన్వైట్ చేయాలి? వాళ్ళకి యాప్ ఎట్లా డౌన్‌లోడ్ చేయాలి? వాట్సాప్ గ్రూప్‌లోకి ఎట్లా ఇన్వైట్ చేసుకోవాలి? ప్రతి ఒక్కటి చాలామందికి తెలీదు కొత్త వ్యక్తులకి. సో, ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేయటం ఎవరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.